హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈ రోజు క్లాస్లో ఏపీ ఐసెట్కి సంబంధించి 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. ఈ టాపిక్ నుంచి టాపిక్ పేరు వచ్చేసి స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ అనేది ఓల్డ్ సిలబస్, ఆల్రెడీ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఉండే 10th క్లాస్ సిలబస్లోని ఫస్ట్ చాప్టర్ అది. ఏమంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళకి వచ్చేసి ఆ చాప్టర్ ఉండిండకపోయచ్చు వాళ్ళ 10th క్లాస్లో. కాబట్టి ఆ చాప్టర్ని ఎలా చేయాలా అనేది ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా దొరకడం లేదు. దానికి సంబంధించి ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం చూద్దాము. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, 111 అండ్ 112 క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్లో మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే 2019 పేపర్లో మీరు గమనిస్తే 111 అండ్ 112 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి స్టేట్మెంట్స్ అనే టాపిక్ నుంచి వస్తున్నాయి. ఈ స్టేట్మెంట్స్ అనే టాపిక్ ఏమిటి, ఈ కాన్సెప్ట్ ఏంది అసలు అనేది తెలుసుకోగలిగితే మీరు చాలా సింపుల్గా ఆ 2 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ ఇవ్వగలరు. చూద్దాం స్టేట్మెంట్స్ అంటే ఏంటి. స్టేట్మెంట్ అనేది ఏ స్టేట్మెంట్ అన్నా కానివ్వండి, మనం మాట్లాడే స్టేట్మెంట్ ఉంటే ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. 2 అయ్యే స్టేట్మెంట్ అంటూ ఏది ఉండదు. అది కంబైన్డ్ స్టేట్మెంట్ కావచ్చు 2 కావాలి అంటే. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ ఒక సెంటెన్స్ కానీ మాట్లాడితే అది అయితే ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. ఇలా వాటిని ఏమంటామంటే మనం స్టేట్మెంట్స్ అంటాం. అంటే ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ అంటాం. సో ట్రూ ఫాల్స్ స్టేట్మెంట్స్ నుంచి కాంబినేషన్స్ అంటే కంబైన్డ్ స్టేట్మెంట్ అనేది ఎలా రాస్తామంటే కాంపౌండ్ ఆర్ కంబైన్డ్ స్టేట్మెంట్ అంటారు. 2 స్టేట్మెంట్స్ కలపడానికి వాడుకునే కనెక్టివ్స్ గురించి నేర్చుకోవాలి. ఇక్కడ కనెక్టివ్స్ ఎన్ని రకాల కనెక్టివ్స్ ఉన్నాయి, ఆ కనెక్టివ్స్ గురించి అంతా కూడా డిస్కషన్ మనకు ఈ స్టేట్మెంట్స్ అనే టాపిక్ లో వస్తుంది. స్టేట్మెంట్ అంటే ఏమి, ఏ సెంటెన్స్ విచ్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. అంటే ట్రూ అన్న అవుతుంది, ఫాల్స్ అన్న అవుతుంది, కానీ 2 కాదు. అటువంటి దాన్ని ఏమంటారు, స్టేట్మెంట్ అంటారు. 2 స్టేట్మెంట్లను జాయిన్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏమంటామంటే కనెక్టివ్స్ అంటాం. ఈ కనెక్టివ్స్ గురించి ఇప్పుడు అంతా డిస్కషన్. ఈ కనెక్టివ్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి కనెక్టివ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ కనెక్టివ్ అండ్ సెకండ్ కనెక్టివ్ ఆర్. అంటే 2 స్టేట్మెంట్స్ మధ్య అడ్డు పెట్టడం, 2 స్టేట్మెంట్స్ మధ్య ఆర్ పెట్టడం, 2 స్టేట్మెంట్స్ మధ్య కండిషనల్ బై కండిషనల్, ఇవన్నీ వచ్చేసి కనెక్టివ్స్. అండ్ అండ్ అంటే సింబల్ ఇలా రాస్తాం, ఇది అండ్ కి సింబల్. ఆర్ ఆర్ కు సింబల్. కండిషనల్ ఇంప్లైస్ అంటారు దాన్ని, ఇఫ్ దెన్ కండిషన్ అంటాం. ఇఫ్ దెన్ అని వస్తుంది దీంట్లో, ఇలా అయితే అది కండిషనల్. బై కండిషనల్ లో ఐఎఫ్ఎఫ్ ఇఫ్ అయినా రాయొచ్చు, లేదంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, అలా అలా మాత్రం అయినప్పుడే అన్నప్పుడు బై కండిషనల్. బై కండిషనల్ అంటే సింబల్ ఎలా ఉంటుందంటే బై ఇంప్లైస్ ఉంటుంది. కాబట్టి ఈ 4 కనెక్టివ్స్ గురించి మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ అంటే సింబల్, ఆర్ సింబల్, కండిషనల్ అంటే ఇంప్లైస్ సింబల్, దాన్ని ఇఫ్ దెన్ కండిషన్ అంటారు. ఇఫ్ అంటే ఐఎఫ్ఎఫ్, ఇఫ్ అంటే బై కండిషన్, ఆర్ దాన్నే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటాము. అంటే ఇలా అవుతుంది, ఇలా కూడా అవుతుంది. అంటే ఏ ఇంప్లైస్ బి, బి ఇంప్లైస్ ఏ కూడా అవుతుంది. బోత్ సైడ్ ఇంప్లికేషన్ అంటారు దీన్ని. కాబట్టి వీటిని ఒక ట్రూ స్టేట్మెంట్, ఒక ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు, 2 ట్రూ స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు, 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు, అన్ని పాసిబిలిటీస్ అని ట్రూలు ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకుని కంబైన్ చేసేటప్పుడు కంబైన్డ్ స్టేట్మెంట్ ఏమవుతుంది అనేది ఇప్పుడు డిస్కషన్. అంటే ఒక ట్రూ తీసుకున్నాం, రెండింటిని అండ్తో కంబైన్ చేస్తే ఏమవుతుంది, ఆర్తో కంబైన్ చేస్తే ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఇంప్లికేషన్తో కంబైన్ చేస్తే ఏమవుతుంది, బై ఇంప్లికేషన్తో కంబైన్ చేస్తే ఏమవుతుంది అనేది ఒక టేబుల్ ఆర్ కాలం లాగా రాసుకొని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ తీసుకుందాం. పి అనేది ఒక స్టేట్మెంట్, ఏదైనా కావచ్చు, 2+2 = 4, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అట్లా ఏదైనా స్టేట్మెంట్ కావచ్చు. పి అనేది ఒక స్టేట్మెంట్, క్యూ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ పాసిబిలిటీస్ చెక్ చేద్దాం ఒకసారి. అంటే 2 ట్రూ కావచ్చు, పి ట్రూ కావచ్చు, టీ కూడా ట్రూ కావచ్చు, లేదంటే సెకండ్ పాసిబిలిటీ ఫస్ట్ ది ట్రూ అవుతూ సెకండ్ ఫాల్స్ కావచ్చు, ఫస్ట్ ది ఫాల్స్ అయి సెకండ్ ట్రూ కావచ్చు, లేదా 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయి, 2 స్టేట్మెంట్స్ ఉంటే 4 పాసిబిలిటీస్ వస్తాయి. 2 ట్రూ, 2 ఫాల్స్, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్, ఒకటి ఫాల్స్ ఒక ట్రూ.
4 పాసిబిలిటీస్ వస్తాయి, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. అదే 3 స్టేట్మెంట్స్ ఉంటే 8 పాసిబిలిటీస్ వస్తాయి. పాసిబిలిటీస్ కనుక్కోవడానికి ఫార్ములా 2 పవర్ n. 2 స్టేట్మెంట్స్ ఉంటే n ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే 3 స్టేట్మెంట్స్ ఉంటే n ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి 2 పవర్ ఎన్ని స్టేట్మెంట్స్ మనకు, కాబట్టి 4 పాసిబిలిటీస్. అదే 3 స్టేట్మెంట్స్ అయితే 8 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు p q ఇలా ఉన్నాయి స్టేట్మెంట్స్, అంటే p ట్రూ అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూ. వాటి మధ్యలో అండ్ పెడితే ఏమవుతుంది, ఆర్ పెడితే ఏమవుతుంది, ఇంప్లైస్ బై ఇంప్లైస్ ఏమవుతుంది అనేది మనం నేర్చుకోవాల్సింది. p అండ్ q ఏమవుతుంది, p ఆర్ q, p ఇంప్లైస్ q, p బై ఇంప్లైస్ q. ఆ స్టేట్మెంట్ ను ఈ కనెక్టివ్స్ తో జాయిన్ చేసినప్పుడు వచ్చే స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా ఎలా కనుక్కోవాలి. కాబట్టి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ట్రిక్ గా చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకునే ట్రిక్ చూడండి. అండ్ ఉన్నప్పుడు ఏమంటారంటే p అండ్ q ఇద్దరు వ్యక్తులు అనుకున్నాం. p అండ్ q అంటే p ఒక వ్యక్తి, q ఒక వ్యక్తి అని అనుకుంటే వీడు మంచివాడు, ట్రూ అంటే మంచివాడు, ఎఫ్ అంటే చెడ్డవాడు అనుకున్నాం. ట్రూ మంచివాడు కలిసి ఉన్నారు, ట్రూ అండ్ ట్రూ పర్సన్. వాళ్ళ గ్రూప్ ను చూసి ఏమని పిలుస్తాం మనం, వీళ్ళు మంచి వాళ్ళు అని పిలుస్తాం. కాబట్టి వాళ్ళంతా ఏమంటాము, మంచి వాళ్ళ గ్రూప్ అంటాం. ఒక మంచి వ్యక్తి ఒక చెడు వ్యక్తితో ఉన్నాడు, అప్పుడు ఆ గ్యాంగ్ ఏమని పిలుస్తారు, మంచి వ్యక్తి అక్కడ లోపల ఉన్నప్పటికీ, ఇప్పుడు క్లాస్ రూమే ఉంది, క్లాస్ చెప్తున్నాము, ఇద్దరు మంచి పిల్లలు పక్క పక్కన కూర్చుంటారు, మంచి పిల్లలు అంటారు. ఒక మంచి పిల్లడితో ఒక చెడ్డ పిల్లడు కూర్చున్నప్పటికీ మనం ఆ గ్యాంగ్ అంతా ఏమంటాం, వాళ్ళిద్దరిని కలిపి చెడ్డవాడే అంటారు, చెడు గ్యాంగ్ అంటాం. కాబట్టి ఒక ట్రూ ఒక ఫాల్స్ కలిస్తే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఒక చెడ్డవాడు ఒక మంచివాడు కలిస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే చెడ్డవాళ్ళే అంటాం ఆ గ్యాంగ్ అంతా. తర్వాత అంతా రెండు వచ్చేసి చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు మొత్తం కూడా ఏమవుతుంది, చెడ్డవాళ్ళు. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రం తీసుకున్న మంచివాడు చెడ్డవాడు అనేది. అండ్ అనే ఉన్నప్పుడు ఏమంటే గుడ్డి గుర్తు, 2 ట్రూలు ఉంటేనే ట్రూలు అవుతాయి, మిగతావన్నీ ఫాల్స్లు అవుతాయి అనేది కాన్సెప్ట్. 2 ట్రూలు ఉంటేనే టోటల్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఎప్పుడు, అండ్ ఉన్నప్పుడు. వీటికి పేర్లు కూడా ఉంటాయి. ఈ అండ్ ఏమని పిలుస్తామంటే కంజంక్షన్ అంటాం, ఆర్ను డిస్జంక్షన్ అంటాం, కండిషనల్ లో ఇంప్లికేషన్ అంటాం, బై కండిషనల్ లో బై ఇంప్లికేషన్ అంటాం. కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్ ఆర్ ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్ వీటి పేర్లు. కాబట్టి p అండ్ q అనే స్టేట్మెంట్స్ ఎలా అవుతున్నాయంటే p ట్రూ q ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఒక్క ఫాల్స్ వచ్చినా కూడా ఈ పక్క ఏమైపోతాయి, మొత్తం అనేది స్టేట్మెంట్ మొత్తం ఫాల్స్ అని పిలుచుకుంటాం. తర్వాత ఆర్ ఉంటే ఎలా, PRQ అంటే ఇద్దరున్నారు వ్యక్తులు, PRQ వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు టీమ్ సెలెక్షన్ జరుగుతుంది, వీళ్ళిద్దరు ఉన్నారు, చాయిస్ నీకు ఇచ్చారు. చాయిస్ ఇచ్చినప్పుడు కెప్టెన్ ఏం చేస్తాడు, టీ అనేవాడు బాగా ఆడే వ్యక్తి అనుకుందాం, ఎఫ్ అనే అతను బాగా ఆడని వ్యక్తి. ఇప్పుడు ఇద్దరు బాగా ఆడే వాళ్ళు ఉన్నారు, ఎవరినో ఒకరిని బాగా ఆడేవాడిని తీసుకుంటాం. ఎవరు తీసుకున్నా బాగా ఆడేవాడే వస్తాడు, బాగా ఆడే పర్సన్ ఇక్కడ బాగా ఆడేవాడు. కాబట్టి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే బాగా ఆడేవాడే వస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఒక బాగా ఆడే వ్యక్తి, ఒక బాగా ఆడని వ్యక్తి. నీకు చాయిస్ అనమాట, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం, బాగా ఆడే వ్యక్తినే. ఎందుకంటే మన టీం స్ట్రాంగ్ ఉండాలంటే వీళ్ళిద్దరు బాగా ఆడే అతనే. ఆర్ అంటే ఇద్దరా అతన, ఎవరు కావాలంటే బాగా ఆడే వాళ్ళనే తీసుకుంటారు. ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు ప్లేయర్స్, బాగా ఆడని వాడు, బాగా ఆడేవాడు. చాయిస్ ఇచ్చారు, చాయిస్ ఇచ్చినప్పుడు ఆర్ అనేది చాయిస్ అనమాట, ఇదే అదే. కాబట్టి చాయిస్ ఏం చేస్తాం మనం, బాగా ఆడే పర్సన్ నే తీసుకుంటాం. ఇక్కడ ఇద్దరు బాగా ఆడరు, కన్ఫామ్, ఇంకా ఇద్దరు బాగా ఆడరు, ఖచ్చితంగా ఒకరిని తీసుకోవాలి. కాబట్టి తీసుకునే వ్యక్తి ఎలాంటి వాడు వస్తాడు, బాగా ఆడని వ్యక్తి వస్తాడు. కాబట్టి పూర్తిగా ఆపోజిట్ ఉంటుంది చూడండి దీంట్లో. అండ్ అన్నప్పుడు 2 ట్రూలు ఉంటేనే ట్రూ, మిగతావన్నీ ఫాల్స్. ఆర్ అనే సింబల్ ఉన్నప్పుడు 2 ఫాల్స్లు ఉంటేనే ఫాల్స్, మిగతావన్నీ ట్రూ. కాబట్టి 2 ఆపోజిట్ ఒకదానికి ఒకటి. అండ్ ఉన్నప్పుడు 2 ట్రూలు ఉంటే ట్రూ, మిగతావన్నీ ఫాల్స్, ఒక్క ఫాల్స్ ఉన్నా ఫాల్స్. ఆర్ ఉన్నప్పుడు 2 ఫాల్స్లు ఉంటేనే ఫాల్స్, ఒక్క ట్రూ ఉన్న ట్రూ. ఎందుకంటే ఎవరినో ఒకరు పిక్ చేసుకోవాలన్నప్పుడు బాగా ఆడేవాడినే, మంచి ప్లేయర్నే మనం పిక్ చేసుకుంటాం. నెక్స్ట్ బై ఇంప్లికేషన్ చూద్దాం, తర్వాత ఇంప్లికేషన్. బై ఇంప్లైస్ అనేది ఏమంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రూను ప్లస్ అనుకుంటాము, ఫాల్స్ను మైనస్ అనుకుంటాం. ట్రూ అనేది ప్లస్, ఫాల్స్ అనేది
మైనస్, కాబట్టి ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ చేసినట్లు. ఇప్పుడు చూడండి, ట్రూ అనేది ప్లస్ 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 ఇంటూ ప్లస్, సో ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ తెలిసిందే మనకు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈజీ కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్. కాబట్టి బై ఇంప్లికేషన్ అంటే ఏం చూడాలంటే ట్రూను ప్లస్ అనుకోవాలి, ఫాల్స్ ను మైనస్ అనుకోవాలి. గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే ఇది ట్రిక్. నిజంగా అయితే ప్లస్లు మైనస్లు అనేది ఏం లేదు. రెండు ట్రూలు ఉన్నప్పుడు ట్రూ అవుతుంది, ఒక ఫాల్స్ ఉన్నా కూడా ఫాల్స్ అవుతుంది. రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రం ట్రూలు అవుతాయి బై ఇంప్లికేషన్ లో, మిగతా అప్పుడల్లా ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది అనే విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుండదు కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ అనే విధంగా పి బై ఇంప్లైస్ క్యూను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అండ్ అంటే చెడ్డవాడు మంచివాడిది, సెకండ్ది మంచి ప్లేయర్ చెడు ప్లేయర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం, లాస్ట్ది ప్లస్ మైనస్ అనే విధంగా చూసుకుంటాం. ఇంకా పి ఇంప్లైస్ క్యూ అనేది ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఒక మంచి వ్యక్తి ట్రూ అనేవాడు, ఎఫ్ అనేవాడు చెడు, అంటే మంచి చెడు అన్నమాట. ఇప్పుడు మంచివాడిని మంచివాడు అని పిలవడం కరెక్ట్. ఒక మంచి వ్యక్తిని మంచి వ్యక్తి అని పిలవడం ఏమవుతుంది, ట్రూనే అవుతుంది. ఒక మంచి వ్యక్తిని చెడు వ్యక్తి అని పిలవడం కరెక్ట్ కాదు. మంచి వ్యక్తిని మంచి వ్యక్తి అని పిలవడం కరెక్ట్. ఒక మంచి పర్సన్ చెడ్డ పర్సన్ అని పిలవడం కరెక్ట్ కాదు. ఒక చెడ్డ వ్యక్తిని మంచి వ్యక్తి అని పిలవడం పిలవచ్చు, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో, అతనేం ఫీల్ కాడు, ఇంకా బాగా. ఒక చెడ్డ వ్యక్తిని చెడ్డ వ్యక్తి అని పిలవడం కరెక్ట్. కాబట్టి నువ్వు ఎవరిని ఎవరైనా పిలువ కానీ ఒక మంచి వాడిని చెడ్డవాడు అనకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇంప్లైస్ లో. అంటే ఒక ట్రూ నుంచి ఎప్పుడు ఫాల్స్ రాదు, ఫాల్స్ నుంచి కూడా ట్రూ రావచ్చేమో కానీ ట్రూ నుంచి ఫాల్స్ వచ్చే అవకాశమే లేదు మ్యాథమెటిక్స్ లో. ఎందుకంటే ఫాల్స్ నుంచి ట్రూలు వస్తాయంటే ఇండైరెక్ట్ మెథడ్ చేస్తుంటాం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ లో, ఫాల్స్ తీసుకొని ట్రూ అని ప్రూవ్ చేసుకుంటాం, అటువంటివి వస్తాయి. ఎప్పుడే కానీ ట్రూ తీసుకొని ఫాల్స్ ప్రూవ్ చేసుకోవు. అంటే ఒక ట్రూ స్టేట్మెంట్ నుంచి ఎప్పుడు ఫాల్స్ ఇంప్లికేషన్ రాదు. వేరే వాటి నుంచి ఏదైనా రావచ్చేమో కానీ ఒక ట్రూ స్టేట్మెంట్ నుంచి ఒక ఫాల్స్ ఇంప్లికేషన్ రాదు. అప్పుడు అది మాత్రం ఫాల్స్ అవుతుంది, మిగతావన్నీ ఏమవుతాయి, ట్రూలు అయిపోతాయి. ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడే ఫాల్స్, మిగతావన్నీ ట్రూ. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ వాడు, ఇది టీమ్ సెలెక్షన్. ఇది వచ్చేసి మంచివాడు చెడ్డవాడికి సంబంధించి, అంటే ఇక్కడ రెండు ట్రూలు ఉంటేనే ట్రూ, మిగతావన్నీ ఫాల్స్లు. ఇక్కడ రెండు ఫాల్స్ ఉంటేనే ఫాల్స్, మిగతావన్నీ ట్రూలు. థర్డ్ వచ్చేసి ఒక ట్రూ ఇంప్లికేషన్ ఫాల్స్ కి ఇంప్లై కాదు అనేది ఒక ఫాల్స్, మిగతావన్నీ ట్రూలు. ఇక్కడ మాత్రం ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మాదిరి. ఈ విధంగా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే పి అనే స్టేట్మెంట్ ఇస్తాడు, క్యూ అనే స్టేట్మెంట్ ఇస్తాడు, పి ఇంప్లైస్ క్యూ ఏమవుతుంది అంటాడు. చూడండి ఎగ్జాంపుల్, 2 2s are 6 అంటాడు, 3 is the smallest prime అంటాడు. ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్లను మీరు ఏం చేసుకోవాలి, ముందు ట్రూనా ఫాల్సా చూసుకోవాలా, తర్వాత ఇంప్లికేషన్ వేసుకోవాలి. 2 2s are 6 కరెక్ట్ ఆఫ్ రాంగ్, 2 2s are 4 6 కాదు, కాబట్టి ఇది ఏమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ అది ఫాల్స్ ఇంప్లైస్ క్యూ అనే స్టేట్మెంట్. 3 is the smallest prime, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 3 కాదు. స్మాలెస్ట్ ప్రైమ్ ఏది, ఈవెన్ ప్రైమ్ రెండో ఏది 2నే, కాబట్టి 3 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ కాదు, కాబట్టి అదేమవుతుంది ఫాల్స్. సో మనకి ఏం ఆన్సర్ వస్తుంది చూద్దాం, ఫాల్స్ ఇంప్లైస్ ఫాల్స్. సో ఇంప్లికేషన్ లో ఫాల్స్ నుంచి ఫాల్స్ వస్తుంది, అవును కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ట్రూ. ఫాల్స్ అనేది ఫాల్స్ నే తెప్పిస్తుంది ఆన్సర్. ఫాల్స్ చూడండి, PQ కు మధ్య ఇంప్లైస్ స్టేట్మెంట్ లో ఫాల్స్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఎందుకంటే ఫాల్స్ నుంచి ఫాల్స్ వస్తుంది నిజం. ఇంప్లికేషన్ అనే సింబల్ ఏంది, ట్రూ నుంచి ఫాల్స్ వస్తుంది అంటే రాదు, మిగతావన్నీ ట్రూలు అవుతాయి, కాబట్టి ట్రూలు అవుతాయి. ఇలాగా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక ట్రూనో ఫాల్స్ ఇచ్చి, ఫాల్స్ ట్రూనో ఏదంటే అవి ఇచ్చేసి, రెండు ట్రూలు ఉండొచ్చు, రెండు ఫాల్స్ ఉండొచ్చు, ట్రూ ఫాల్స్ ఈ కాంబినేషన్స్ లో వస్తాయి. వచ్చిన తర్వాత వాడు ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ ఆన్సర్ రాయొచ్చు. ఒక్కోసారి ఇట్లా ఇంప్లైస్ ఇవ్వడు, మధ్యలో అండ్ ఇఫ్ దెన్ అని ఇస్తాడు. ఇఫ్ 2 2s are 6 then 3 is the smallest prime number అని ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ దెన్, ఇది ఇఫ్ దెన్ కండిషన్ అంటే ఇంప్లికేషన్ అని గుర్తుపట్టాలి. మధ్యలో అండ్ ఇచ్చాడంటే కంజంక్షన్ గుర్తుపెట్టాలి. సెంటెన్స్ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చేసి మధ్యలో ఆర్ ఇచ్చాడంటే డిస్జంక్షన్ అని గుర్తుపట్టాలి. ఇంప్లైస్ ఇస్తే ఇంప్లికేషన్, బై ఇంప్లైస్ ఇస్తే బై ఇంప్లికేషన్. అప్పుడు ఏం చేయాలి మీరు, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా కాదా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా కాదా చెక్ చేసుకున్న తర్వాత, ట్రూ ఫాల్స్ చెక్ చేసిన తర్వాత
వీటిలో ఉండే కాన్సెప్ట్ ను తీసుకొని మీరు దానికి ఫైనల్ ఆన్సర్ అనేది ఇచ్చేసేయచ్చు. ఇది ఒక కాన్సెప్ట్, అంటే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం దీని నుంచి ఉంది. ఇంకొకటి ఉంది కాన్సెప్ట్, అది కూడా విన్నారంటే ఈ 2 క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. దీంట్లో కన్వర్స్, ఇన్వర్స్, కాంట్రా పాజిటివ్స్ అనేవి ఎలా రాయాలి ఒక స్టేట్మెంట్ కు. ఇది కూడా లాస్ట్ ఇయర్ 2019 లో అడిగిన క్వశ్చన్. ఒక స్టేట్మెంట్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే P ఇంప్లైస్ Q అని ఉండేదానికి దీన్ని కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. ఎందుకంటే మధ్యలో ఏముంది, ఇంప్లైస్ ఉంది. ఇంప్లైస్ ఉంది కాబట్టి దీన్ని కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్ కు కన్వర్స్, ఇన్వర్స్, కాంట్రా పాజిటివ్ ఈ 3 స్టేట్మెంట్స్ ను ఎలా రాయాలనేది తెలుసుకుంటే చాలు. లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్ కూడా ఈ మూడింటిపైనే అడిగాడు. కాబట్టి దాని ముందు ఇయర్ వచ్చేసి ఆ కాన్సెప్ట్ అడిగారు, ట్రూ ఫాల్స్ స్టేట్మెంట్స్. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ అడిగాడు. ఈ ఇయర్ ఏదైనా అడగచ్చు రెండిట్లో. కాబట్టి రెండింటిని ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు 2 మార్క్స్ అనేటివి ఈజీగా వచ్చేసుకోవాలి. కన్వర్స్ ఏం లేదు. కన్వర్స్ అంటే P ఉండే చోట Q చేయాలి, Q ఉండే చోట P రాసుకోవాలి. అంటే ఈ P అక్కడికి పోతుంది, ఈ Q ఇక్కడికి వస్తుంది. Q ఇది కన్వర్స్. కన్వర్స్ అయింది. నెక్స్ట్ ఇన్వర్స్. ఇచ్చిన స్టేట్మెంట్ కు ఇన్వర్స్ అంటే రివర్స్ రాయాలి. రివర్స్ అంటే నెగేషన్ అంటాం. అంటే నెగటివ్ ను స్టేట్మెంట్స్ లో నెగేషన్ అని రాస్తాం. అంటే నెగటివ్ P అంటే ఏమంటే P అనేది ఒక ట్రూ స్టేట్మెంట్ అయితే నెగేషన్ P అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్స్ లో మైనస్ అని పెట్టాము, మామూలు నంబర్స్ లో అయితే మైనస్ పెడతాము. స్టేట్మెంట్స్ లో ఏం పెడతామంటే P నెగేషన్ P. అంటే P అంటే ట్రూ స్టేట్మెంట్, నెగేషన్ P అంటే ఫాల్స్ స్టేట్మెంట్. ఇలా కాబట్టి ఇన్వర్స్ అంటే ఏం రాస్తామంటే దీనికి పూర్తిగా నెగేషన్ పెట్టేస్తాం. సో నెగేషన్ P ఇంప్లైస్ నెగేషన్ Q. దీన్ని ఇన్వర్స్ అంటాం. దీనికి ఇన్వర్స్. కాంట్రా పాజిటివ్ అంటే ఇన్వర్స్ కు కన్వర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. కాంట్రా పాజిటివ్ అనేది ఇన్వర్స్ లో ఏం చేయాలా, కన్వర్స్ చేయాలి. అంటే కాంట్రా పాజిటివ్ ఇస్ ద కన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్. కన్ఫ్యూజ్ అవుతాం. కాంట్రా పాజిటివ్ ఇస్ ద కన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్. ఇన్వర్స్ నే మళ్ళా కన్వర్స్ చేస్తే వచ్చేదే కాంట్రా పాజిటివ్, అంటే రివర్స్ చేయాలి. నెగేషన్ Q ఇంప్లైస్ నెగేషన్ P. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి ఎలా అడుగుతాడు దీంట్లో అనేది. ఈ విధంగానే డైరెక్ట్ అడగచ్చు, లేదా కన్వర్స్ ఆఫ్ కన్వర్స్. కన్వర్స్ కు కన్వర్స్ ఏమవుతుంది అంటాడు. అంటే దీనికి కన్వర్స్ రాసినా మళ్ళీ దానికి కన్వర్స్ రాసాం అనుకో. కన్వర్స్ కు కన్వర్స్ రాస్తే ఏమొస్తుంది, దీన్ని ఏమంటాము కండిషనల్ అంటాం. కన్వర్స్ ఆఫ్ కన్వర్స్ ఇస్ కండిషనల్. కన్వర్స్ అంటే తిప్పి రాసాం, మళ్ళీ దాన్ని తిప్పినాం అనుకోండి. సో కన్వర్స్ ఆఫ్ కన్వర్స్ ఇస్ కండిషనల్. ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ ఇస్ ఇన్వర్స్ చేస్తే మళ్ళీ కండిషనల్. చూడండి బాగా గమనించండి. కన్వర్స్ కు కన్వర్స్ కండిషనల్, ఇన్వర్స్ కు ఇన్వర్స్ కండిషనల్, కాంట్రా పాజిటివ్ కు మళ్ళీ కాంట్రా పాజిటివ్ అంటే దీన్ని తిప్పించి మళ్ళీ నెగిటివ్ రాస్తే కండిషనల్. దేనికి అది రాస్తే కండిషనల్ వస్తుంది. కన్వర్స్ కండిషనల్, ఇన్వర్స్ కు ఇన్వర్స్ కండిషనల్, కాంట్రా పాజిటివ్ మళ్ళీ ఏమవుతుంది, కండిషనల్ అవుతుంది. అర్థమైందా? కన్వర్స్ కు కన్వర్స్, ఇన్వర్స్ కు ఇన్వర్స్ ఇదే, కాంట్రా పాజిటివ్ అదే. దాని తర్వాత ఇంకా ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడంటే సెంటెన్స్ లాగా అడగచ్చు. ఎలా అడుగుతాడంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ABC ఇఫ్ AB greater than AC then angle C greater than angle B అంటే ఇది కండిషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రైట్ ఇట్స్ కన్వర్స్ అంటాడు. సో కన్వర్స్ ఎలా రాయాలంటే కన్వర్స్ అనేది ఇది ఇఫ్, ఇది దెన్ కండిషన్, ఇంప్లైస్ అన్నమాట. అంటే ఏం చేస్తామంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ABC ఏం చేయాలి కన్వర్స్ అనేప్పుడు Q స్టేట్మెంట్ ఇక్కడ, P స్టేట్మెంట్ అటు సైడ్. అంటే ఇది ఆ పక్క, అది ఈ పక్కకు మార్చాలి స్టేట్మెంట్ లో. ఇన్ ట్రయాంగిల్ ABC ఇఫ్ ఈ స్టేట్మెంట్ ఇక్కడికి, ఈ స్టేట్మెంట్ ఇక్కడికి, యాంగిల్ C గ్రేటర్ దాన్ యాంగిల్ B దెన్ AB గ్రేటర్ దాన్ AC. ఈ స్టేట్మెంట్ Q అనే స్టేట్మెంట్ P దగ్గరికి, P అనే స్టేట్మెంట్ Q దగ్గరికి రాస్తాం. ఇది కన్వర్స్. ఇన్వర్స్ రాయాలనుకోండి సేమ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ABC ఇన్వర్స్ ఎలా రాస్తున్నాము, ఉండేదానికి నెగేషన్ పెట్టి రాస్తున్నాం, అంటే ఆపోజిట్ అని. చూడండి, ఇఫ్ AB గ్రేటర్ దాన్ లేకుండా నాట్ గ్రేటర్ దాన్ AC దెన్
యాంగిల్ సి నాట్ గ్రేటర్ దెన్ యాంగిల్ బి. నాట్ రాస్తాం, దీనికి నాట్ రాస్తాం. ఇంకా కాంట్రా పాజిటివ్ అడుగుతాం. కాంట్రా పాజిటివ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. బాగా గమనించి కాంట్రా పాజిటివ్ ఏమవుతుంటుంది, దీనికి రివర్స్ అవుతుంది. అంటే కాంట్రా పాజిటివ్ అనేది ఇన్వర్స్ కు మళ్ళీ కన్వర్స్ అన్నమాట. దీన్ని కన్వర్స్ చేయాలి, అంటే రివర్స్ చేయాలి. దీన్ని ఇక్కడికి మార్చాలి చూడండి. కాబట్టి ఇన్వర్స్ వచ్చిన దాన్ని రివర్స్ చేయాలి. ఇఫ్ యాంగిల్ సి నాట్ గ్రేటర్ దెన్ యాంగిల్ బి, దెన్ ఏబి నాట్ గ్రేటర్ దెన్ ఏసి. స్టేట్మెంట్ ఫామ్ లో వేస్తే ఇలా రాయాలి, లేదు మ్యాథమెటికల్ ఫామ్ లో పీక్యూ ఏబిసిడి ఫామ్ లో ఇట్లా సింబల్ ఫామ్ లో వేస్తే కన్వర్స్ ఇన్వర్స్ కాంట్రా పాజిటివ్ అనేటివి ఈ విధంగా రాస్తాం. స్టేట్మెంట్ ఫామ్ లో వేస్తే ఈ విధంగా రాస్తాం. దీని తర్వాత వచ్చేసి మనము ఇక లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాబ్లమ్స్ చేసే ముందు కొన్ని రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఆల్రెడీ సాల్వ్డ్ రిజల్ట్స్ అనమాట. అంటే స్టేట్మెంట్ టేబుల్ వేసి ట్రూలు ఫాల్స్ వేసిన తర్వాత ఇది దీనికి ఈక్వల్ అవుతుంది అనే రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి. ఆ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి డి మోర్గన్స్ లా అంటాము. పి అండ్ క్యూబ్ కానీ పి ఆర్ క్యూబ్ కానీ కంజంక్షన్ కానీ డిస్జంక్షన్ కానీ వాటి బయట నెగేషన్ ఉంటే వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది చూడండి. బయట నెగేషన్ లోపల కంజంక్షన్, బయట నెగేషన్ లోపల డిస్జంక్షన్. ఇది ఎలా వస్తుందంటే నెగేషన్ పి అండ్ కు ఆపోజిట్ వచ్చేసి ఆర్ నెగేషన్ క్యూ. చాలా సింపుల్. ఏమంటే దీనికి టేబుల్ సపరేట్ వేసుకొని చెక్ చేసుకోవాలి. టేబుల్ వేసాం కదా, పి క్యూ, పి అండ్ క్యూ కు నెగేషన్, నెగేషన్ పి సపరేటు, నెగేషన్ క్యూ సపరేటు, నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ వేసుకుంటే ఫైనల్ గా దీనికి వచ్చే స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్, దీనికి వచ్చే ట్రూ ఆర్ ఫాల్స్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అనేది రిజల్ట్ ఏమి, నెగేషన్ పి అండ్ ఏమవుతుందంటే నెగేషన్ ఉన్నప్పుడు ఆర్ అవుతుంది, అండ్ ఆర్ అవుతుంది, ఆర్ అండ్ అవుతుంది. ఇది డి మోర్గన్స్ లా. నెగేషన్ పి ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఏమవుతుంది అండ్ నెగేషన్ క్యూ. ఈ రెండు వచ్చేసి డి మోర్గన్స్ లా సంబంధించింది. నెగేషన్ ఆఫ్ అండ్ ఉన్నప్పుడు ఎలా, ఆర్ ఉన్నప్పుడు ఎలా. అదే ఇంప్లికేషన్ ఉంటే ఎలా, నెగేషన్ ఆఫ్ పి ఇంప్లైస్, డబుల్ ఇంప్లైస్ అని రాయొచ్చు, సింగిల్ ఇంప్లైస్ అని రాయొచ్చు. ఇంప్లైస్ అనేది ఇంప్లైస్ ఎలా రాసినా ఇంప్లైసే, రెండు లైన్ రాసినా కూడా ఇంప్లైసే. సో నెగేషన్ ఆఫ్ పి ఇంప్లైస్ క్యూబ్ రిజల్ట్ ఎలా రాస్తాం, అలాగే నెగేషన్ ఆఫ్ పి బై ఇంప్లైస్ క్యూబ్ రిజల్ట్ ఎలా రాస్తాం. ఈ రిజల్ట్ వచ్చేసి ఆల్రెడీ సాల్వ్డ్ వచ్చిన రిజల్ట్ కాబట్టి టేబుల్ వేసి సాల్వ్ చేసుకుంటే వచ్చే రిజల్ట్. నెగేషన్ ఆఫ్ పి ఇంప్లైస్ క్యూ అనే దానికి ఆన్సర్ వచ్చేసి పి అండ్ ఈ నెగేషన్ క్యూ. పి అలాగే ఉండిపోతుంది, సెకండ్ దానికి నెగేషన్ వస్తుంది. ఆల్రెడీ దీనికి ట్రూత్ టేబుల్, ట్రూ ఫాల్స్ టేబుల్ వేస్తే దీనికి వచ్చే ఆన్సర్ దీనికి వచ్చే ఆన్సర్ సేమ్ గా ఉంటుంది. సో నెగేషన్ ఆఫ్ పి ఇంప్లైస్ క్యూ అనేది ఎలా ఉంటుందంటే పి సేమ్ అలాగే వచ్చేసి ఈ నెగేషన్ దానికి వచ్చేస్తుంది. ఎందుకంటే ట్రూ ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ అవుతూ ఉంటుంది. ట్రూ అలాగే ఉండి ఆ పక్క ఫాల్స్ ది నెగటివ్ అంటే నెగటివ్ ఆఫ్ ఫాల్స్ ట్రూ అవుతుంది కదా, ఆ విధంగా అన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ కి మాత్రమే నెగేషన్ వస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ కి రాదు. దీని ట్రూత్ టేబుల్ వేసి చూస్తే ఈ రెండు ఈక్వల్ వస్తాయి మనకి. తర్వాత బై ఇంప్లైస్ ఉన్నప్పుడు ఏమంటే బై ఇంప్లైస్ ఉన్నప్పుడు ఎయిదర్ పి కైనా నెగేషన్ పెట్టుకోవచ్చు లేదా క్యూ కైనా నెగేషన్ పెట్టచ్చు. ఎలా అంటే నెగేషన్ పి బై ఇంప్లైస్ క్యూ ఆర్ పి బై ఇంప్లైస్ నెగేషన్ క్యూ. ఇలాగనమాట. ఈ బై ఇంప్లైస్ అలాగే ఉంటుంది. నెగేషన్ పి కైనా పెట్టుకోవచ్చు, నెగేషన్ క్యూ కైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నెగేషన్ అనేది ఫస్ట్ దానికి రాదు, సెకండ్ దానికి మాత్రం వస్తుంది. ఇంప్లైస్ కాస్త ఏమైపోతుంది అండ్ అవుతుంది. ఇంకో రిజల్ట్ ఏమంటే నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి మైనస్ ఆఫ్ మైనస్ అన్నట్టు ఏమవుతుంది ప్లస్. అదే మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, పి క్యూ ఆర్ ఇలా ఉందనుకోండి. అంటే ఒక ఆర్ ఉంది, ఒక అండ్ ఉంది. ఒక ఆర్ ఒక అండ్ ఉన్నప్పుడు ఎలా అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ టైప్. ఇవి దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. అంటే ఒక్కో దాంతో ఒక్కో దాని పి ఆర్ క్యూ అండ్ పిఆర్ఆర్, పిఆర్క్యూ మధ్యలో అండ్ పిఆర్ఆర్. ఈ స్టేట్మెంట్స్ గుర్తుండాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ వస్తే మీరు వేరే వాటిని ఆన్సర్ చేయడం అనేది చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఇది డి మోర్గన్స్ లా, ఇంప్లికేషన్ నెగేషన్, బై ఇంప్లికేషన్ నెగేషన్,
తర్వాత వచ్చేసి నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఏమవుతుంది 3 స్టేట్మెంట్స్ అన్ని ఆర్లే ఉన్నాయనుకోండి సేమ్ ఇది ఆన్సర్. ఒక ఆరు ఒక అండు కానీ ఒక అండు ఒక ఆరు కానీ ఉంటే ఇక్కడ అండు ఉండి ఇక్కడ ఆరు ఉంటే మధ్యలో ఆరు వచ్చి ఈ 2 అండ్లు వస్తాయి. కాబట్టి సింపుల్గా ఈ స్టేట్మెంట్స్ మీకు రిజల్ట్స్ గుర్తుంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ వచ్చిన 2 క్వశ్చన్స్ 111 112 క్వశ్చన్. 111 అనేది 3 స్టేట్మెంట్స్ ఉండేది, 112 వచ్చేసి 2 స్టేట్మెంట్స్. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. ఇన్వర్స్ కన్వర్స్ అంటే దీన్ని రివర్స్ చేస్తాం, ఇన్వర్స్ అంటే వీటికే నెగిటివ్ రాస్తాం అంటే నెగేషన్ రాస్తాం, కాంట్రా పాజిటివ్ అంటే వచ్చిన నెగిటివ్ మళ్ళీ రివర్స్ చేస్తాం. కాబట్టి ఇన్వర్స్ అంటే ఏమని దీనికి ఓన్లీ నెగిటివ్ నెగేషన్ పెట్టడమే బయట, అంటే నెగేషన్ పి ఇంప్లైస్ నెగేషన్ క్యూ. అది ఎక్కడ ఉందో చూసుకోండి. నెగేషన్ పి ఇంప్లైస్ నెగేషన్ క్యూ. కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఇన్వర్స్ అన్నప్పుడు దీనికి నెగేషన్ లో పెట్టడమే, కాంట్రా పాజిటివ్ అంటే మళ్ళీ రివర్స్ చేయాలి నెగేషన్ పెట్టి. అదే కన్వర్స్ అంటే ఓన్లీ క్యూ ఈ పక్క పి ఆ పక్క పెట్టేశారు. డైరెక్ట్ గా నేను చెప్పిన కాన్సెప్ట్ ఏది మీకు పి ఇంప్లైస్ క్యూ ఇప్పుడు ఎలా రాయాలా కన్వర్స్ ఇన్వర్స్ కాంట్రా పాజిటివ్ అనేది. ఇక్కడ 3 ఉన్నాయి, దీనికి ఏం రాయాలంట కాంట్రా పాజిటివ్. కాంట్రా పాజిటివ్ అంటే ఏమని రెండింటికి నెగేషన్లు చేసి రివర్స్ చేయాలి. అంటే దీనికి స్టేట్మెంట్ నెగేషన్ దీని స్టేట్మెంట్ నెగేషన్ రివర్స్. ఇప్పుడు చూడండి రివర్స్ చేస్తే ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి క్యూ ఇంప్లైస్ ఆర్ ఈ పక్క ఆ పక్క వచ్చేసి పి మధ్యలో ఇంప్లైస్, కానీ ముందు దానికి ఏమొస్తుంది నెగేషన్. గుర్తుంది కదా మీకు పి ఇంప్లైస్ క్యూ, దీనికి కూడా నెగేషన్. రెండింటికి నెగేషన్ వస్తుంది ఏమంటే ఆపోజిట్ రివర్స్ అవుతుంది. రెండింటికి నెగేషన్ వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఇన్వర్స్, యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసి రెండింటికి నెగేషన్ పెడితే ఇన్వర్స్, రివర్స్ చేసి రాసి రెండింటికి నెగేషన్ పెడితే కాంట్రా పాజిటివ్. ఇప్పుడు రివర్స్ చేశాను, ఇది ఇక్కడికి రివర్స్ చేశాను, రెండింటికి నెగేషన్ పెట్టాలి. కాబట్టి రివర్స్ చేశాను, రివర్స్ చేసి నెగేషన్ పెడితే కాంట్రా పాజిటివ్, ఓన్లీ రివర్స్ చేస్తే కన్వర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ రివర్స్ చేస్తే కన్వర్స్, ఉండేదానికే నెగేషన్ రాస్తే ఇన్వర్స్, రివర్స్ చేస్తూ నెగేషన్ రాస్తే కాంట్రా పాజిటివ్. 3 ఉండేది కన్వర్స్ ఇన్వర్స్ కాంట్రా పాజిటివ్. రివర్స్ చేస్తే కన్వర్స్, ఉండేదానికి నెగేషన్ రాస్తే ఇన్వర్స్, రివర్స్ చేసి దాని నెగేషన్ రాస్తే కాంట్రా పాజిటివ్. కాబట్టి మనకు కాంట్రా పాజిటివ్ కావాలి కాబట్టి రెండింటిని రివర్స్ చేసి రెండింటికి నెగేషన్ పెట్టాలి. కాబట్టి నెగేషన్ క్యూ ఇంప్లైస్ ఆర్ ఇక్కడ ఉంది చూడండి, నెగేషన్ పి ఇంప్లైస్ క్యూ అయినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది నెగేషన్ వచ్చి ఇంప్లికేషన్ వస్తే ఫస్ట్ దానికి నెగేషన్ రాదు, సెకండ్ దానికి నెగేషన్ వచ్చి మధ్యలో అండ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ దానికి నెగేషన్ రాదు, క్యూ అండ్ నెగేషన్ సెకండ్ దానికి వస్తుంది. సో నెగేషన్ ఆర్ ఇంప్లైస్ నెగేషన్ పి. ఈ రిజల్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి. క్యూ అండ్ నెగేషన్ ఆర్ ఇంప్లైస్ నెగేషన్ పి, క్యూ అండ్ నెగేషన్ ఆర్ ఇంప్లైస్ నెగేషన్ పి. కాబట్టి ఆన్సర్ ఏమి సెకండ్. కాబట్టి 2 క్వశ్చన్లు కూడా ఒకే కాన్సెప్ట్ పైన వస్తున్నాయి, కన్వర్స్ ఇన్వర్స్ కాంట్రా పాజిటివ్. బాగా గుర్తుపెట్టుకోండి, కన్వర్స్ అంటే ఇచ్చిన దాన్ని ఓన్లీ రివర్స్ చేయాలి, పీను క్యూ దగ్గరికి క్యూను పి దగ్గరికి. ఇదంతా పి అనుకున్నాం, ఇదంతా క్యూ అనుకున్నాం, కాబట్టి అది పక్కకి ఇది ఆ పక్క కన్వర్స్ ఉంటే. ఇన్వర్స్ అయితే ఉండే క్వశ్చన్కే 2 నెగటివ్స్ పెట్టాలి, అంటే ఫస్ట్ దానికి నెగేషన్ పెట్టాలా సెకండ్ దానికి నెగేషన్ పెట్టాలి. కాంట్రా పాజిటివ్ అంటే రివర్స్ చేసి రెండింటికి నెగేషన్ పెట్టాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్. నెక్స్ట్ 2019 లోనే సెకండ్ షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ అనేది చూద్దాం. సెకండ్ షిఫ్ట్ లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 2 క్వశ్చన్స్ కూడా చూడండి మోడల్ ఎలా ఉన్నాయో. 111 112 క్వశ్చన్ సేమ్, P ఇంప్లైస్ Q ఇంప్లైస్ R. ఇది బాగా గమనిస్తే మీకు ఈ ఫోర్త్ ఉన్నట్టుంది, P R Q అండ్ R డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లాగా, అంటే మల్టిప్లికేషన్ టైప్ అన్నమాట, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ టైప్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ టైప్ చూస్తే ఎలా ఉంటుందంటే P ఇంప్లైస్ Q సపరేట్ గా రాసుకోవాలి, P ఇంప్లైస్ Q మధ్యలో ఇంప్లైస్ మళ్ళీ P ఇంప్లైస్ R. ఎలా అంటే ఈ ప్రాపర్టీ లాగా A ఇంటూ B ప్లస్ C ఉందనుకోండి, A ఇంటూ B ప్లస్ A ఇంటూ C రాస్తాం కదా, A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఇంప్లై అవుతుంది ఇంప్లైస్ ఉన్నప్పుడు. సో P ఇంప్లైస్ Q మధ్యలో ఇంప్లైస్ P ఇంప్లైస్ R, P ఇంప్లైస్ Q మధ్యలో ఇంప్లైస్ ఉంటుంది, P ఇంప్లైస్ R. చాలా సింపుల్ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం అదే R అండ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని Rలు ఉన్నాయి అనుకోండి, PR QR R ఉంది అనుకోండి, దీనికి ఆన్సర్ ఏం మారదు, ఇలా వస్తుంది PRQ R
ఆర్ వస్తుంది. ఓన్లీ బ్రాకెట్ మారుతుంది. ఆర్లో అండ్లో అన్ని ఆర్లు అన్ని అండ్లు ఉంటాయి. ఇట్లా పి అండ్ క్యూ అండ్ ఆర్ ఉంది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? పి అండ్ క్యూ అండ్ ఆర్. జాగ్రత్త, ఇంప్లాయిస్ బై ఇంప్లాయిస్ ఉన్నప్పుడు మాత్రమే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ టైప్ వస్తాయి. మిగతావన్నీ ఏమైతే అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు దీన్ని. ఓన్లీ బ్రాకెట్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇక్కడ అన్ని ఆర్లే ఉన్నాయి కాబట్టి ఈ బ్రాకెట్ దీనికి వస్తుంది అంతే. అన్ని అండ్లే ఉన్నప్పుడు బ్రాకెట్ చేంజ్ అవుతుంది. అండ్ ఆర్ ఉన్నప్పుడు. ఇంప్లాయిస్ బై ఇంప్లాయిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఒకవేళ ఒక అండ్ ఒక ఆర్ ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఒక ఆరు ఒక అండ్, లేదా ఒక అండ్ ఒక ఆరు, కాబట్టి మూడు రకాలు. అన్ని ఆర్లు అన్ని అండ్లు ఉంటే ఓన్లీ బ్రాకెట్ చేంజ్. ఆర్తో పాటు అండ్ ఉంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇంప్లాయిస్ ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇది మైండ్ లో పెట్టుకోవాలి చేసేటప్పుడు. నెక్స్ట్, ది నెగేషన్ ఆఫ్ ది స్టేట్మెంట్. దీనికి నెగేషన్ చేయాలంట. చూద్దాం దీనికి నెగేషన్ ఏమొస్తుంది. సో మనం దేనికి నెగేషన్ కనుక్కోవాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఈ మొత్తానికి నెగేషన్. నెగేషన్ ఆఫ్ మొత్తం స్టేట్మెంట్ పి ఆర్ నెగేషన్ పి అండ్ క్యూ. ఈ మొత్తానికి నెగేషన్ కావాలి. ఈ క్వశ్చన్ మొత్తానికి మనం ఏం చేయాలి? నెగేషన్ కనుక్కోవాలి. అప్పుడు ఇది ఎలా ఉందంటే నెగేషన్ ఆఫ్ పి ఆర్, ఇదంతా క్యూ అనుకుందాం. నెగేషన్ పి ఆర్ క్యూ. చూడండి ఇక్కడ నెగేషన్ పి ఆర్, ఇదంతా క్యూ అనుకున్నారు ఆ పక్కన అదంతా. దాన్ని ఎలా రాస్తాము? ఒక్కొక్క దానికి నెగేషన్ వచ్చి ఆర్ ఏమవుతుంది? అండ్ అయిపోతుంది. ఆర్ అనేది అండ్ అవుతుంది. ఒక్కొక్క దానికి నెగేషన్ వస్తుంది సేమ్. ఇప్పుడు దీని నుంచి ఆన్సర్ నెగేషన్ పి ఆర్ ఏమవుతుంది? అండ్. ఫస్ట్ దానికి నెగేషన్, సెకండ్ దానికి నెగేషన్. సెకండ్ ఇదంతా కదా, దీని మొత్తానికి నెగేషన్. నెగేషన్ బాగా గమనించండి. ఇది పి అనుకున్నాను, ఇదంతా క్యూ అనుకున్నాను. పి ఆర్ క్యూ కు నెగేషన్ ఉన్నప్పుడు నెగేషన్ పి ఆర్ అండ్ అవుతుంది, నెగేషన్ క్యూ ఇదంతా. ఇప్పుడు దీన్ని చూస్తే నెగేషన్ పి అండ్, ఇది మళ్ళీ ఇంకొకటి అయింది నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ లాగా అయిపోయింది. అప్పుడు ఏమో ఒక్కొక్క దానికి నెగేషన్ వస్తూ అండ్ ఏమైపోతుంది? ఆర్ అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్క దానికి నెగేషన్. ఫస్ట్ దానికి నెగేషన్, సో నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి అండ్ ఏమవుతుంది? ఆర్ నెగేషన్ క్యూ. ఈ విధంగా అవుతుంది. అండ్ అలాగే పెట్టేశాను. నెగేషన్ ఉన్నప్పుడు ఒక్కో దానికి నెగేషన్ వచ్చి అండ్ ఆర్ అయిపోతుంది. సో నెగేషన్ పి అండ్ నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి ఏమవుతుంది? పి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఆర్ నెగేషన్ క్యూ. ఇప్పుడు దీన్ని బాగా గమనిస్తే మీరు ఒక అండ్ ఉంది, ఒక ఆర్ ఉంది. ఒక అండ్ ఒక ఆర్, ఒక అండ్ ఒక ఆర్ ఉన్నప్పుడు ఏం ప్రాపర్టీ వస్తుంది మనకు? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. దీని ఏమంటాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఆర్ అండ్ గానీ అండ్ ఆర్ గానీ ఉంటే మల్టిప్లికేషన్ టైప్ చేయాలి. ఏ ఇంటూ బి ప్లస్ సి టైప్ చేయాలి. కాబట్టి మల్టిప్లికేషన్ ఫస్ట్ దాంతో ఫస్ట్ నెగేషన్ పి అండ్ పి మధ్యలో ఆర్, నెగేషన్ పి అండ్ నెగేషన్ పి, నెగేషన్ పి అండ్ పి మధ్యలో ఆర్, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. సో మైనస్ పి ప్లస్ పి, ఇది నెగేషన్ పి, ఇది పి, రెండు వెళ్ళిపోతాయి. ఇక మిగిలిపోయింది మనకు నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. కాబట్టి మనకు ఆన్సర్ ఏమి? సెకండ్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. చిన్న ప్రాసెస్ చేయాలి. బయట నెగేషన్ ఉంటే ఒక్కొక్క దానికి నెగేషన్ వేసి, అండ్ ఉంటే ఆర్, ఆర్ ఉంటే అండ్, ఆర్ ఉంది కాబట్టి అండ్ రాశాను. మళ్ళీ బయట నెగేషన్ వచ్చింది కాబట్టి అండ్ ఉంటే ఆరు, రెండింటికి నెగేషన్ వేసాను. ఇంకా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ టైప్ ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ అనే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఎక్కడ చూస్తున్నాయి? కన్వర్స్, ఇన్వర్స్, కాంట్రాపాజిటివ్ అనే క్వశ్చన్ వస్తుంది. లేదంటే ఇలా ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి సాల్వ్ చేసే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ రెండు మోడల్స్ బాగా జాగ్రత్తగా చేసుకోండి. ఈ స్టేట్మెంట్స్ అనే టాపిక్ మామూలుగా అయితే ఒక చాప్టర్, పూర్తి చాప్టర్, మీకు టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి మనకు మీకు బ్రీఫ్ గా టోటల్ చాప్టర్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ రిజల్ట్స్ అడిగే అవకాశం ఉంది. ఓల్డ్ సిలబస్ ఇది. ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రిజల్ట్ బాగా గుర్తుంటే మీరు ఇవి చేయడం కూడా చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా దీనికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. వాటికి మేము రెస్పాండ్ అవుతాము. హోప్ యు అండర్స్టాండ్ దిస్. తర్వాత స్టేట్మెంట్స్ ఇంకా ఏమైనా అర్థం కాకపోయినా మీరు పోస్ట్ చేయొచ్చు.
తర్వాత వచ్చేసి ఇంకా ఏం టాపిక్స్ కావాలనేది కూడా మీరు ఏ టాపిక్ మీకు చాలా డౌట్లు ఉన్నాయి, డౌట్ఫుల్ గా ఉంది, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ అనేది సాల్వ్ చేసింటారు మీరు, అర్థమెటిక్ లో కానీ, న్యూమరికల్ అబిలిటీ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా కానివ్వండి. ఈ టాపిక్ మాకు డౌట్ ఉంది అన్నారంటే ఖచ్చితంగా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఖచ్చితంగా మీరు పోస్ట్ చేయండి, ఏం టాపిక్ కావాలి, ఏ టాపిక్ మీకు డౌట్ఫుల్ గా ఉంది, ఏ క్వశ్చన్ నెంబర్ అయినా పెట్టండి, ఆ క్వశ్చన్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం.